పహల్గాంలో అమానుషమైన అవమానకరమైన ఘటనకు చరిత్రలో చోటిచ్చింది ఈ కాలం. బైసన్ లోయలో మతతత్వపు మడుగుల్లో మానవత్వం మౌనంగా ఏడుస్తోంది. అమాయకమైన టూరిస్టుల రుధిర ధారలు అందమైన కశ్మీరీ నేలపైన ఎర్రటి తివాచీగా పరుచుకున్నాయి. ఈ ఘోరాన్ని నేడు ప్రపంచం మొత్తం ఏకమై ఖండిస్తోంది. పాకిస్తాన్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసింది. ఈ దాడిని ప్రపంచంలోని అన్ని ప్రధాన దేశాల నాయకులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఒక అమెరికా అధికారి పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ని అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారంటే పాకిస్తాన్ ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ని అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ తో పోల్చారు. 28 మందిని బలిగొన్న పహల్గాం టెర్రరిస్ట్ దాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని ఆయన విమర్శించారు. ఒసామా బిన్ లాడెన్ గుహలో ఉండేవాడు, అసిమ్ మునీర్ భవంతిలో ఉంటున్నాడు, అంతే తేడా, కానీ ఇద్దరు ఒకటే అంటూ అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ ఫెలో మైఖేల్ రూబిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం దాడికి ఏకైక ప్రతిస్పందన పాకిస్తాన్ ను టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశంగా గుర్తించడం, అసిమ్ మునీర్ ను టెర్రరిస్ట్ గా అమెరికా అధికారికంగా ప్రకటించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. పహల్గాంలో జరిగిన దాడిని ఆకస్మిక ఘటన కాదు అని పాకిస్తాన్ చెప్పకూడదని, దానికి లిప్స్టిక్ ఆన్ ఏ పిగ్ అనే సామెతను ఉదహరించారు. బిల్ క్లింటన్ భారత్ కు వచ్చినప్పుడు టెర్రరిస్ట్ దాడి జరిగినట్లే ఇప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పాకిస్తాన్ ఈ దాడి చేసిందని ఆయన అన్నారు. పహల్గాంలోని ప్రసిద్ధ బైసరన్ గడ్డి భూముల్లో జరిగిన దాడిలో మరణించిన వారి అంత్యక్రియలు వారి స్వస్థలాల్లో జరుగుతుండగా భారతదేశం పాకిస్తాన్ పై అనేక దౌత్య చర్యలు ప్రకటించింది. 28 మంది పర్యాటకులను బలిగొన్న పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంటున్న భారతదేశం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. సింధు నది నీటి ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు భారతదేశంలోని పాకిస్తాన్ రాయబారులను 7 రోజుల్లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అలాగే భారతదేశంలోని పాకిస్తాన్ పర్యాటకులను 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అట్టారి వాఘా సరిహద్దును మూసివేశారు. ఇకపై భారత్ తో పాకిస్తాన్ కు మంచి సంబంధాలు ఉండవని స్పష్టం చేసింది. సింధు నది నీటి ఒప్పందం పాకిస్తాన్ కు చాలా ముఖ్యమైంది. పాకిస్తాన్ 80% వ్యవసాయం ఈ నది నీటిపైనే ఆధారపడి ఉండటంతో భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ మీడియాలో ప్రధాన వార్తగా మారింది.